సో 2 సినిమాలు రిలీజ్లో చాలా హడావిడిలో ఉన్నాను. కానీ మీ అందరినీ ఈరోజు కలవాలనిపించి, ఎందుకంటే పర్సనల్గా కూడా అందరు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. టైం అస్సలు నాకు సెట్ అవ్వట్లేదు. సరే, అట్లీస్ట్ సినిమాల గురించి మీతో షేర్ చేసుకోవడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్. ముందుగా మొన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది, మీ అందరికీ తెలుసు. సో దానికి ఆ ఈవెంట్ అంతా అద్భుతంగా జరగటానికి మెయిన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు మేము అడగగానే ఆ ఈవెంట్కి రావడం, ఆ ఈవెంట్ అంతా ఒక అద్భుతమైన ఈవెంట్, అంటే నా లైఫ్లోనే ఒక అద్భుతమైన ఈవెంట్. మెగా అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, పవర్ స్టార్ గారి అభిమానులు, ఇట్లా అందరూ అక్కడ ఉండి ఆ ఈవెంట్ని ఒక అద్భుతమైన ఈవెంట్గా చేశారు. సో దానికి ప్రత్యేకంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం అంత టైం స్పెండ్ చేసి వచ్చి మా ఈవెంట్ని, మా గేమ్ చేంజర్ సినిమాకి సపోర్ట్ చేసినందుకు. అలాగే ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ, అండ్ టికెట్ పండగకి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ, అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు, మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేట్లు 3 సినిమాలకి, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు. దానికి కూడా కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో, మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్, ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలని మన తెలుగు ప్రేక్షకులు, అలాగే ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా, అటు తమిళ్ కానీ, ఇటు కర్ణాటకలో కానీ, ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది, అలాగే ఓవర్సీస్లో కానీ మన సినిమాలకి, తెలుగు సినిమాలకి క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది. సో పాన్ ఇండియా రిలీజులు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ, ఫస్ట్ టైం నేను చేస్తున్నా, ఎక్కువ స్ట్రెస్లో పనిచేస్తున్నాను. ఇంకా 3-4 డేస్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ కాంటెంట్ పంపించేయాలి. సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా, ఒక 3.5 years జర్నీ. మీ అందరికీ తెలుసు 2021 ఆగస్టులో మొదలుపెట్టాం సినిమాని, పూజా కార్యక్రమం. అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 years జర్నీ. ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఈ 3.5 yearsలో. అంటే 3.5 years కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ 4-5 years నుంచి ఆల్మోస్ట్ 4.5 years అయింది. 4.5 yearsలో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను. అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను. సో ఈ టోటల్ జర్నీలో వకీల్ సాబు 2020లో కోవిడ్ రాకుండా ముందు సినిమా స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం. May 21 మీ అందరికి గుర్తుండే ఉంటుంది. మార్చిలో కోవిడ్ వచ్చి లాక్డౌన్ వచ్చింది. అది కాస్త అలా 2020 మేలో అనుకున్న సినిమా 2021 April 9th రిలీజ్ చేశాం. అంటే ఆల్మోస్ట్ 1 year. అంటే కోవిడ్ దగ్గర నుంచి ఇలాంటి చేంజెస్ అంటే మన చేతిలో లేకుండా జరుగుతూ వచ్చాయి. సరే, ఆ సినిమాను అద్భుతంగా తయారు చేసి అద్భుతంగా పెట్టాము. April 9th రిలీజ్ అయిన 4వ రోజే మళ్ళీ కోవిడ్ విజృంభణతో 2 weeksలోనే మళ్ళీ థియేటర్ షట్ డౌన్. అంటే కళ్యాణ్ గారితో నాకు చాలా ఇంట్రెస్ట్గా, మీ అందరికీ తెలుసు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంట్రెస్ట్గా దాన్ని కళ్యాణ్ గారికి మళ్ళీ రీఎంట్రీ, గ్యాప్ తీసుకున్న తర్వాత రీఎంట్రీ సినిమా. సో చాలా జాగ్రత్తగా దాన్ని బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది అనే దాని మీద డైరెక్టర్ అప్పుడు వేణు శ్రీరామ్ కానీ, టీం కానీ అంత కష్టపడి చేసాం. మళ్ళీ కోవిడ్ రావడం, సెకండ్ లాక్డౌన్. సో ఇక్కడ సినిమా రిలీజ్ చేసేసి ఒక 1 week తర్వాత 1 month నేను యూఎస్ వెళ్ళిపోయాను. అంటే ఆ డిసప్పాయింట్ కావచ్చు, ఐ వాంట్ బ్రేక్ కావచ్చు ఆ టైంలో. అలా వకీల్ సాబ్కి, దాని తర్వాత వారిసు చేసాం తమిళ్ తలపతి విజయ్ గారితో. అది తమిళ్లో తీసాం కాబట్టి తమిళ్ సినిమా అయిపోయింది. అంటే దిల్ రాజు గారికి తెలుగులో దాని ద్వారా రావాల్సినంత రాలేదు, కానీ తమిళనాడులో వచ్చింది.
తర్వాత బలగం చేసాం. బలగం అయితే మీ అందరికీ తెలుసు, ఇస్ ద బిగ్ అప్రిషియేషన్. ఆ సినిమాకు కూడా ఏమైంది, సో అది తెలంగాణ నేటివిటీలో చేయడం వల్ల, తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమా కాబట్టి తెలంగాణలో దానికి 100కు 100 మార్కులు వస్తే అదర్ దగ్గర 70-80% వచ్చాయి. అంటే నాట్ మళ్ళీ యూనివర్సల్గా కొట్టలేకపోయాను. ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ 3.5 yearsలో జరుగుతున్న జర్నీలో. సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు. సో రిజల్ట్ రానప్పుడు అక్కడి వరకు నాకు బాధ లేదు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక, రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాడు. వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు, తాత చాలా అప్సెట్లో ఉన్నావంట, నువ్వు అప్సెట్ అవ్వకు, ఎందుకంటే నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది, నువ్వు గేమ్ చేంజర్ కొడతావని. ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఏంటి వీడు కూడా ఫోన్ చేసి, ఏజ్ ఇస్ 7 years బాయ్, నా గురించి ఇంత కన్సర్న్గా ఉన్నాడు అన్న తర్వాత నాలో మళ్ళీ ఒక చేంజ్ తీసుకున్నాను. నేను ఒక 7 years బాయ్ కూడా అడుగుతున్నాడు ఇలా అంటే ఏంటి, ఎక్కడ ఇన్స్పైర్ అవ్వాలి. సో సినిమాలు మళ్ళీ పాత రోజుల్లాగా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, ఎలా పట్టుకోవాలి అని ఒక టార్గెట్ స్టార్ట్ అయింది. నాట్ ఓన్లీ ఆరాంష్, వాడి పేరు, మై గ్రాండ్ సన్ పేరు ఆరాంష్ అని కాదు, చాలామంది ఏమైంది సార్ మీడియా మిత్రుల్లో ఉన్నా, మీ సినిమాలు రావట్లేదు, మీకు రిజల్ట్ వస్తలేవు, దిల్ రాజు జడ్జిమెంట్ అయిపోయిందా, ఇలా రకరకాలుగా శ్రేయభిలాషులు మాట్లాడడం కావచ్చు, ఇండైరెక్ట్గా మాట్లాడడం కావచ్చు, చెవున పడుతూ ఉంటాయి. ఆ టైంలో నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయింది. అరే నిజంగా నా జడ్జిమెంట్ పోయిందా, నిజంగా ఇంకా నేను రైట్ సినిమాలు ఇవ్వలేనా, లేదు కాంబినేషన్కి వెళ్ళిపోవాలా. ఇలాంటి టైంలో ఒకరోజు అనిల్ రావిపూడి కూడా ఇట్లా నా క్లోజ్ ఉండే డైరెక్టర్స్తో కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. సార్ ముందు ఉన్నదానికి ఇప్పటికీ నాలో ఏదో తేడా కనిపిస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి, నా క్లోజ్ ఉన్న వాళ్ళకి. లేదు లేదు సార్ మీరు సేమ్ చేస్తున్నారు, లేదు సేమ్ చేస్తే నా ఈ రిజల్ట్లు ఇంత చేంజ్ కాకూడదు, ఎక్కడో ఏదో. మా శిరీష్ గారు ఇక చెప్తూనే ఉంటారు, లేదు లేదు నువ్వు ఓవర్లోడ్ అవుతున్నావు, ఓవర్లోడ్ వల్ల యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. న్యాచురల్గా పనులు పెరిగినప్పుడు వర్క్ స్ప్లిట్ అయిపోతుంది అది ఎవరికైనా. నా పరిస్థితి కూడా అలాంటిది. లేదైతే ఐ వాంట్ ఈజ్ అ స్టీమ్ లైన్, దేని దానికి ఎలా చేయాలి అని. సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది, అది ఎవరికైనా. మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం, సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు, సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా డ్రాప్ అవుతున్న కొద్దీ మన పైన ఫ్రీగా ఉన్నాడు రా పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలవరు ఎక్కడికైనా పిలవాలంటే. సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది, లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి. అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ 2 రిలీజ్ అవ్వడం, ఇండియన్ 2 రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే. సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది, ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్, ఒక హీరో గారు తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము. బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి, ఇప్పుడు ఇక రాజుగారు కూడా జడ్జిమెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం వర్క్ అవుతుంది, రకరకాలు వింటూ ఉన్నాను. సో వింటూ ఓన్ చేసుకుంటూ, లేదు ఈ సినిమా ఏది నమ్మాను, శంకర్ గారు కథ చెప్పినప్పుడు 4 years బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా, సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదనే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ, జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో, క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు. సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటికప్పుడు, సార్ మీరు చెప్పిన కథ ఇది, మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం, హీరో గారికి ఎలాగో ముఖ్యం, RRR తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే. సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ 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 ఎస్ కమ్బ్యాక్గా వస్తున్నాను, నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను. ఎస్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైం. తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్నా లాట్ ఆఫ్ విజిల్స్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి. మన తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు,
కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు. శంకర్ గారు ఒకప్పుడు జెంటిల్మెన్ చేసిన, భారతీయుడు చేసిన, ఒకే ఒకటి చేసిన కమర్షియల్తో పాటు మీరు ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది. నీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసిన, యూత్లో తీసిన ఒక మెసేజ్ అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు. సో నీకు చాలా రెస్పెక్ట్ ఫిలిం ఇది. కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది. అంటే శంకర్ గారు చెప్పిన దానికి, కథ విన్నప్పుడు నేను ఫీల్ అయిన దానికి, చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి రెండు నాకు బాగా సింక్ అయ్యాయి. సో అలాంటి సినిమా ఇది గేమ్ చేంజర్. శంకర్ గారిది ఒక శివాజీ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిట్ ఫర్ ట్యాట్, ఒక హీరోయిజం ఉంటూ ఒక టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందో, అలాగే ఇవాళ పొలిటికల్గా ఉన్న మనం చూస్తున్న స్టేట్స్లో కానీ మన ఇండియాలో పొలిటికల్ ఉన్న మూమెంట్స్ కానీ, హీరో విలన్ మెయిన్ అంటే ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో విజిల్స్ మూమెంట్స్, అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్, ఇలాంటి ఎన్నో సినిమాలో కుదిరాయి. ఆయన అనుకున్నాయి, ఫైనల్ చూసుకున్నప్పుడు అవి కుదిరాయి. సో గేమ్ చేంజర్ మా 3.5-4 సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో 4 రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది. సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే శంకర్ గారి పాటలు ఆడియోలో మీకు విన్నప్పటికంటే కూడా మొన్న బాంబే మీడియా ఇంటరాక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చూపించాలి, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న కాంటెంట్ చూపిస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుందని ఫస్ట్ టైం అక్కడ కూడా శంకర్ గారిని నేను చాలా ఒప్పించి, లేదు సార్ నాకు ఒక సాంగ్ కావాలి, నేను అక్కడ చూపించినప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక అప్లాజ్ వస్తుంది, మీరు నమ్మండి అని జరగండి సాంగ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది. అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ రియాక్షన్స్ అదే థియేటర్లో రేపు రాబోతున్న రియాక్షన్స్ అని గట్టిగా నమ్మం. సో ఆ మీడియాకి కొంచెం అక్కడ చూపించడం జరిగింది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన దాని ప్రకారం రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు మన అందరికీ తెలిసిందే. థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ, ఆ గ్రాండియర్ కానీ, 75 crores పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేంజర్కి. సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి. సో 2 hours 42 minutes 43 minutes డ్యూరేషన్లో సినిమాని, శంకర్ గారి ఫస్ట్ సినిమా అంటే ఇంత 3 గంటలు 10 నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు, ఆయన చెప్పే కథ ప్రకారం. సో అలా ఎక్కడ కూడా ఆడియన్ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి, ఎలా వాళ్ళతో విజిల్స్ కొట్టియాలి, ఎలా వావ్ అనిపించాలి అన్న టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే. సో ఇది 10th రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నా ఎగ్జైట్మెంట్ మై కమ్బ్యాక్ ఫిలిం లాగా నేను దీన్ని చూస్తున్నాను. సో దీంతోపాటు సంక్రాంతికి వస్తున్నాం. మీ అందరూ అయితే సంక్రాంతికి వస్తున్నాం, మీరు ఆల్రెడీ ప్రేక్షకులు కానీ, ఇండస్ట్రీ కానీ, ఈవెన్ మీడియా మిత్రులు కానీ అది సూపర్ హిట్ అంటున్నారు. సో ఎస్, అది మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది 100% సూపర్ హిట్ ఫిలిం. సో 2 సినిమాలతో, ఆ సినిమా ఈజ్ క్రెడిట్ గోడ్స్ ఓన్లీ అనిల్ రావిపూడి. ఆ కథ చెప్పినప్పటి నుంచి ఆయననే అన్ని రకాలుగా మీదేసుకొని, లేదు ఈ సినిమా రాజుగారికి, ఇప్పుడు నేను అన్నాను కదా, అంటే అనిల్తో నాకు జరిగిన సంభాషణ, ఎందుకు అనిల్ రిజల్ట్ దగ్గర ఏదో కారణం వల్ల పోతున్నాను, అది పోకూడదు అంటే ఆయన కూడా దాన్ని ఓన్ చేసుకొని, లేదు సార్ ఈ సినిమా మళ్ళీ F2 లాగా మన బ్యానర్లో ఇది సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సిందని కథ చెప్పినప్పటి నుంచి అదే సంకల్పంతో చేసి మొన్నే చూపించాడు నాకు సినిమా. 2 hours 20 minutes డ్యూరేషన్, లైక్ F2 ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారో అలా ఈ సినిమాని సంక్రాంతికి వస్తున్నాం కూడా ఇస్ అ బిగ్ హిట్ కాబోతుంది. సో 2 సినిమాలతో కంబ్యాక్లో వస్తున్నాను ఎనర్జీతో ఉన్నాను. ఇంకా వారం రోజుల్లో నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాల్ని ఎక్కడో ఉంచుతారు, సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు. మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కంబ్యాక్ అని మీడియా మిత్రులు స్టేట్మెంట్లు రాస్తారు, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఈ కంబ్యాక్తో పాటు, ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో, తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను. అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని. అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఆ రోజు సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడు, అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్నీ ఇరిగిపోతున్నాయి సార్, కష్టమైపోద్ది అంటే హరియప్ చేశాం. అండ్ ఆ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ చేయడానికి
ఆ పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్, రాజమండ్రి ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు. సో పోతే ఇందాక ఆర్ఎన్సీ చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవటానికి ఒక వ్యక్తి కారణం, ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక 25 years జర్నీ, ఆ జర్నీలో మనకు తెలుసు ఒక 12 years బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్, అత్తారింటికి గారది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. మరి ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు, అవసరమా అని చాలామంది, ఆయనను అభిమానించే చాలామంది, ఆయన మంచి కోరుకునే చాలామంది, అందులో నేను ఒక్కని, ఎందుకు ఈ టైంలో. బట్ ఆయన 10 ఏళ్ల జర్నీ చూశాను. వెళ్ళారు, ట్రై చేశారు, వర్కౌట్ కాలే, అలాగని వదిలిపెట్టలా. వచ్చారు, మళ్ళీ సినిమాలు చేశారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ట్రై చేశారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ టైము రాలేదు. అంటే ఒక 10 years ఆయన జర్నీ చూశారు. వెళ్ళారు, వర్కౌట్ కాలేదు, వెళ్ళారు. సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు, సెకండ్ టైం వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు, వెళ్ళారు. ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం, కూటమిలో 21 seats గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు. ఆ రోజు నుంచి ఆయన ఆ 12 సంవత్సరాల జర్నీని చూసుకొని, లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు, నా ప్రయత్నం 20 ఏళ్ళు 25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో, ఏ హార్డ్ వర్క్ అయితే చేశామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ 7-8 months నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ, కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ. సో మీ అందరికీ తెలుసు నా డ్రైవ్ ఎలా ఉంది. మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు, దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను. సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ 14 మళ్ళీ ఒకసారి మీ అందరినీ పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను. సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ FDC చైర్మన్గా నన్ను నియమించడం, అప్పుడు దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము. 18th చార్జ్ తీసుకొని నేను యుఎస్ వెళ్ళడము, యుఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ దిగి చూసుకోవడం, గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్యలో జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో చేయటానికి ముందడుగు వేసి చేయడం, ఇలాంటివి జరిగాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి, బెనిఫిట్ షోస్ వచ్చాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఫైనల్ కాల్ వాళ్ళది, బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్ళాల్సిందే. బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది. సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాన్నారు. పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన 3 points, ఫార్మా కానీ, ఐటీ కానీ, సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని. సో దానికి పరంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా వస్తుందేమని. బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి. ఫైనల్ కాల్ సీఎం గారిదే అండ్ గవర్నమెంట్ది, ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో 10th and 14th క్రుషియల్ ఫర్ మీ. అంటే క్రుషియల్ మీనింగ్ ఈజ్ ఎ రిజల్ట్. అది బాల్స్ 2 6లు కొట్టాలి ఆ సినిమాల ద్వారా అనే ఒక సంకల్పంతో ఉన్నాం. ఈ 4 రోజులు నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను. సో మీ అందరికీ ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు నా దగ్గర. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు మెసేజ్లు పెట్టినా నేను 99% రిప్లై ఇస్తాను. చాలామంది నాతో మెసేజ్లు పెడితే నా దగ్గరికి వెళ్ళి ఫోన్ కాలో రిప్లైనో కంపల్సరీ ఉంటుంది మీడియా మిత్రులందరికీ. ఎప్పుడు నేను ఇగ్నోర్ చేయను. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు కూడా చెప్తున్నాను. ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వెళ్ళి కూడా. నాకు ఈ 10 రోజులు ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా, ఏం లేకుండా మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు సపోర్ట్ కావాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే అదే చెప్పాను, ఇప్పుడు పాన్ ఇండియా చేసినప్పుడు
ఫస్ట్ ఏది తెలుగు కోసం చేయాలి. దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన థాట్ యూఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, యూఎస్లో చేద్దామని యూఎస్ దానికోసం ఒక 1 month వర్క్ చేశాను. యూఎస్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చేయాలనేది నాకు ఉండే, బట్ హైదరాబాద్లో చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పర్మిషన్లు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. టైం ప్రాసెస్, వాళ్ళు పర్మిషన్లు ఇస్తామంటున్నారు, బట్ ప్రాపర్గా ఒక వారం రోజుల నుంచి ముందు నుంచి ఇవ్వండి. నేను అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే అక్కడ వెళ్ళి చేయడానికి ఒక 10 రోజులు ఎనర్జీ పట్టింది. అంటే అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బాంబేలో ఇలాగే మీడియా ఇంటరాక్షన్ వచ్చాం. మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంటరాక్ట్ చేశాను. అంటే ఉన్న సమయంని వాడుకుంటున్నాం. ఇంకా 2 రోజులే ఉంది, 7th and 8th. 9th మేము ఏం చేయలేం. హీరో గారిని అడిగాను, డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు. అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై అండ్ బెంగళూరు ఈ 2 ఎలా అచీవ్ చేద్దామనే పనిలో ఉన్నాం. ఐఎమ్ ట్రైయింగ్. సో చెన్నై అండ్ బెంగళూరు చేయాలి. ఆ 2 అంటే ఇప్పుడు కేరళకి వెళ్ళేంత టైం వెళ్ళొద్దని ఏం లేదు, బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం ట్రై చేస్తాం. ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు ఇదే. అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమైనా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ 2 ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ సార్. పక్కన పెడితే ఇంత టెన్షన్లో కూడా సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో ప్రెస్ మీట్లలో ఇంటర్వ్యూలలో చాలా జోష్గా కనిపిస్తూ ఆడియన్స్ సేవ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంత ఒత్తిడిలో కూడా మీరు సినిమాని ప్రేక్షకులకు తీసుకెళ్ళడానికి మీకు మోటివేషన్ ఇందాక చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ ఫోర్స్ కాకుండా ఇంకేముంది? నాకు అదే మెయిన్. అంటే మనకు ఎలా ఉంటుంది, మార్నింగ్ లేస్తాము, రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఫ్యామిలీ ఇస్తుంది, పిల్లలు ఇస్తారు, స్నేహితులు ఇస్తారు, మన ప్రొఫెషన్ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ని నేను అన్నిటితో పాటు ఆ ప్రొఫెషన్ ఎక్కువ లవ్ చేసి ఎస్ ఐ వాంట్ కమ్ బ్యాక్. నేను ఎందుకు సక్సెస్ పర్సంటేజ్ లాస్ట్ 5 yearsలో తగ్గిపోయిందనే దానికి సినిమాల మీద పనిచేస్తూ ఆ ఎనర్జీ తెచ్చుకుంటూ చేయడమే. అది మీరు సినిమా చూసినప్పుడే మీరు అది థ్రిల్ ఫీల్ అవుతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ అని చెప్పారు, ఆయన స్టేజ్ మీద ఆయన పార్టీకి మీరు ఎనర్జీ అని చెప్పారు, దాన్ని నిదానంగా పనిచేశారు అంటే అది నాకు తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి సినిమా కంబ్యాక్ చేయడం కరెక్టా కాదా అని కళ్యాణ్ గారికి డిస్కషన్. ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినారు అని డిస్కస్ చేసిన తర్వాత, మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి, డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్, ఈ సినిమా వెళ్ళాలి, ఈ సినిమా రీచ్ అవుద్దని నమ్ముతున్నాను, డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు. బట్ చాలామందికి ఇదేదో రీమేక్, మేము అలా చూడట్లేదు. రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపించాలి ఈ సినిమాని చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను. ఆయన నమ్మారు. దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ అని నేను వచ్చేసాను. నిన్న కళ్యాణ్ గారు అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనమైందని నాకు తెలియదు. అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి, ఏంటి నిజమా ఇదని. అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మనకు తెలియకుండా జరుగుతాయి. బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని
అలా చెప్పడం అనేది ఆయన కాళ్ళకు దండం పెట్టాలంటే ఇది ఒక డిప్యూటీ సీఎం ఒక లీడర్ అయింది నా పార్టీకి ఇలా ఇంధనం అయింది అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ థ్యాంక్ఫుల్. మామూలుగా అయితే ఎవరు చెప్పరు ఎందుకు చెప్పు, బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా నా పైన ఉన్నది ఆ రోజు జరిగిన మూమెంట్కి ఆయనకు పాదాభివందనం. లాస్ట్ టైం మిమ్మల్ని టీజర్ తర్వాత నేను క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఈ సినిమా ఎంతవరకు పాన్ ఇండియాలో కానీ మిగతా మార్కెట్స్లో కానీ ఎంతవరకు వర్క్ అయ్యేదంటే మీరు అందరూ ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చూడాలి ముందు అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు 3 రోజుల్లో వచ్చేస్తుంది రిలీజ్. ఏమనుకుంటారు అదర్ మార్కెట్స్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా? ఇక ఎవ్రీవేర్ రీచ్ అవుతుంది అంటే ఏ రేంజ్లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇస్ గోయింగ్ టు ఇస్ ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళు మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. మనం ముందు ప్రెడిక్ట్ చేయలేం ఎందుకంటే ఇది ఒక సోషల్ కాస్ట్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, వావ్ సాంగ్స్ ఉంటాయి. సో ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నచ్చేది వావ్ సాంగ్. హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్, ఇవాళ నార్త్లో చూస్తే హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్లు ఉన్నాయి. అలాగే సౌత్కి వస్తే మన సోల్ ఏదైతే సోల్ ఉందో సౌత్లో అందరికీ రీచ్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఎవ్రీవేర్. బట్ ఏ రేంజ్లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేం. ఇక అపాయింట్మెంట్ అడిగాను, ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి. నిన్న అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టికెట్ల రేట్లు హైక్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా, అది అందుకే మేము ఇస్తున్నామని ఒక మాట. అంటే చాలామంది అది ఆలోచించాల్సింది. కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్లో ఒక వాల్యూ ఉంది. ప్రతి 100 రూపాయలకి 18% జిఎస్టీ రూపంలో వెళ్తుంది. జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ అది ఉపయోగపడేది. ఆడియన్స్ కళ్యాణ్ గారు నడిచే డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు. ఈరోజు ఏముంది, సినిమా అనేది ఆ 4 రోజులు ఆ వారం రోజులే హాట్. ఒకప్పుడు మన సినిమా సిల్వర్ జూబ్లీలు 175 డేస్లో ఆడేటి, ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా 1 వీక్ 10 డేస్లో క్లోజ్ అయిపోతున్నాయి. సో ఈ క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే తక్కువ రేట్ ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ ధర పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం, థియేటర్లు ఖాళీ కనిపించడం అనేది సినిమా మీద ఎలాంటి. సో అందుకే ఎప్పుడు 1 వీక్ 10 డేసే టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2nd వీక్ 3rd వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు. సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎంగా ఉండగా పెంచేది లేదని, అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు, దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి, ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. పాత సినిమాలాగే డోంట్ వరీ. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు RRR లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు, అబ్నార్మల్ పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. అలాగా ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర జీవో చూస్తే తెలుస్తుంది.
దేవరా సినిమా అప్పుడు ఎలాగో ఉన్నాయో అలాగే కొంచెం కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము, వాళ్ళు ఇచ్చారు. అంటే పుష్ప 2 పెట్టిన ప్రైజెస్ మోడల్ అనేది ఆడియన్స్ కి ఇబ్బంది అని అంత కన్వీనియంట్ కాదని అనుకున్నాడు. అంటే మీరు ముందు లేనట్టున్నారు, రాగానే ఒక రిక్వెస్ట్ చేశాను నేను. సిపి రామకృష్ణ గారు అన్నారు ఆడియన్స్ ని బలహీనతల్ని చేసుకుంటున్నారు, ఫస్ట్ 1 వీక్ పెంచడం టికెట్ రేట్స్. అంటే అదేనమ్మా, ఇప్పుడు అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ తప్పు కాదు. కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది, ఎందుకు వస్తుంది? మనం స్పెండ్ చేస్తున్నాం, స్పెండ్ చేసి ఒక భారీతనం, ఇప్పుడు బాహుబలిని చూడండి, రాజమౌళి గారు చేసిన త్రిబులార్లు చూడండి, ఇట్లా భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవల్ల వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావ్ దిల్రాజు సాబ్ కోన్సా ఫిలిం బనారే, పాన్ ఇండియా కోన్సా ఫిలిం లేకే ఆరే, ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్. సో ఆ సినిమాని అలా స్పెండ్, ఇప్పుడు 3.5 సినిమాలు 3.5 సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు మరి 1 ఇయర్లో తీసేయచ్చు? నో, డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి. ఒక 75 crores అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు 5 పాటల బడ్జెట్తో. అది పెట్టకుంటే అది రాదు. అండ్ మళ్ళీ మన ఆడియన్స్ ఏంటి, మేము మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ బిగ్ సినిమా లవర్స్. మన ఎంటర్టైన్మెంట్, మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు, యూత్ ఎలా ఉండాలి, సినిమాలకు వెళ్ళి చొక్కలు దింపుకొని పేపర్లు వేసినప్పుడే కదా మనకు ఆ ఎనర్జీ. వకీల్ సాబ్ చూసినప్పుడు మీకు తెలుసో లేదు, నేను అన్నీ మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు వేసినా, ఎందుకు ఒరిజినల్ కూడా వచ్చాడు, అరే నేను ప్రొడ్యూసర్ అంటా. అంటే మన ఎనర్జీ, మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి, సినిమా. ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అడిగినట్టు అదర్ స్టేట్స్ అడుగుతున్నారా టికెట్స్ పెంచమని? అదర్ స్టేట్లో ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా అయిన అదర్ స్టేట్లోకి వెళ్ళి ఇప్పుడు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచండి అని అడగం. ఎందుకు? మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము. మన హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరంటే మన అందరికీ ఆల్ హీరో అభిమానులు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు? ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు. ఎంత పెద్ద సినిమా అయినా మానీషో నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే మామూలు స్లోగానే ఉంటుంది అదర్ స్టేట్స్లలో. అదర్ స్టేట్స్లో టికెట్ల రేట్లు బెంగళూరు కానీ మెట్రోపాలిటన్ సిటీలో 2000 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్లలో చూస్తే వీకెండ్స్లో వాళ్ళకి ఎప్పుడు ఆ రేట్లు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా పడదు. ఇజ్రాయిల్ మీ 2 సినిమాల మధ్యలో సినిమా వస్తుంది, అది కూడా మీదనే వస్తుంది. దానికి థియేటర్స్ మూడింటికి సమన్యాయం ఉంటుందా? అసలు 100% దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. రెండు సినిమాలు మా ప్రొడక్షన్ అయినా సితారా కూడా మా ప్రొడక్షన్. మీకు తెలిస్తే సితారా సినిమాలన్నీ ఎప్పుడు మేము రిలీజ్ చేస్తాయి. చిన్నబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ టు మీ, వంశీ ఈజ్ బ్రదర్ టు మీ. సో అది మా సొంత కంపెనీ లాగే. 3 సినిమాలకు కరెక్ట్గా ఉంటాయి ఎలా ఏ సినిమాని బట్టి. అందుకే జాగ్రత్తగా ఏంటి, మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి 10th, 12th, 14th 3 సినిమాలు వచ్చిన 2 రోజులు గ్యాప్ పెట్టుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చేసుకున్నాం. సంక్రాంతి అనగానే ఎంఎస్ రాజు గారి సంక్రాంతి రాజు గారి తర్వాత ఈ సంక్రాంతి మొత్తం మీదే ఉండడం ఇలా ఏదేం లేదు. నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పనిచేస్తున్నా. ఈ సంక్రాంతికి కంబ్యాక్, 2 సినిమాలతో కంబ్యాక్ అనిపించుకోవాలనేది.